రీసెంట్గా జరిగినటువంటి ఈ 20 నుంచి 25 తారీఖు మధ్యలో ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో తెలిసింది ఏంటంటే సుమారుగా ఈ నిరసనకారుల ముసుగులో 2500 మంది ఆత నేరస్తులు అక్కడ కనిపించారు. ఇది కొరకరాని కొయ్యలాగా తయారైంది. దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి పర్టికులర్గా అమెరికా భారత్ని టార్గెట్ చేస్తూ చాలా రకాల కుట్రలు చేస్తుంది. సో ఇప్పుడు ఎందుకు అనుమానాలు ఎందుకు బలపడుతున్నాయి? ఈ అభిజిత్ దిప్కే గ్యాంగ్ మళ్ళీ ఎందుకు మరొక అల్లర్లకు లేకపోతే మరొక నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారా అనే అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయంటే చాలా విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. పర్టికులర్గా అది అమెరికా నుంచి కావచ్చు, యూరోప్ నుంచి కొన్ని ఫోర్సెస్ కావచ్చు, లేదా కొన్ని ముస్లిం నేషన్స్, కొన్ని ముస్లిం దేశాలు ఇక్కడికి వివిధ రూపాల్లో ఫండింగ్ని పంపిస్తూ ఉన్నాయి. చాలా ఏళ్ళుగా జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఛానల్ ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ బిల్డ్ అయింది కాబట్టి, ఈ బొద్దింకల ప్లాట్ఫామ్ ఇక్కడ బిల్డ్ అయింది కాబట్టి వీళ్ళని ఎంత బలపరిస్తే మనం ప్రభుత్వం మీద అంతగా బురద చల్లవచ్చు అనేటువంటి ఒక కాన్స్పిరసీ జరుగుతున్నట్టుగా చాలా ఆరోపణ. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. అమిత్ షా ఇప్పుడు రంగంలోకి దిగారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్కి సంబంధించి ప్రతిపక్షాల దగ్గర అలాగే ఈ బొద్దింకల పార్టీ దగ్గర పెద్దగా మాట్లాడడానికి పాయింట్స్ ఏం లేవు. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ, హోం మంత్రిత్వ శాఖ పర్టికులర్గా, ఎందుకంటే గత నెల రోజులుగా కూడా ఈ బొద్దింకల పార్టీ చుట్టే ఈ కేంద్ర బిందువుగానే మొత్తం ఎపిసోడ్ నడిచింది. అయితే ఈ ఎపిసోడ్లో చాలామంది కొన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యాయి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు ఇవన్నీ వచ్చినా కూడా అసలు మొదలుపెట్టింది అభిజిత్ దిప్కే అనేవాడు అమెరికా నుంచి రావడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేపట్టడము, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్ మొత్తం గత నెల రోజుల నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ మెంబర్స్ సంబరాలు చేసుకుంటున్నారు, 5 స్టార్ హోటల్స్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేము అనుకున్నది సాధించామని చెప్పి. కానీ ఇక్కడతో అయిపోలేదు. పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి మూమెంట్ పైన, ప్రతి కథలకి పైన కూడా చాలా నిశితంగా గమనిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అమిత్ షా చేతిలో, హోంమంత్రి అమిత్ షా చేతిలో ఒక సీక్రెట్ రిపోర్ట్ కూడా ఉన్నది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రస్తుతం అమిత్ షా రాడార్లో ఈ సంఘ విద్రోహ శక్తులు, ఈ సీజేపీ సభ్యులు ఇదంతా కూడా చాలా నిశితంగా గమనిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక ఆపరేషన్ సీజేపీ లేదా ఆపరేషన్ కాక్రోచ్ జనతా పార్టీ లేదా ఆపరేషన్ కాక్రోచ్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ మిషన్కి సిద్ధమవుతూ ఉన్నారా? అభిజిత్ దిప్కే గ్యాంగ్ మరోసారి అల్లర్లను లేదా మరోసారి నిరసనలను తెలియజేయడానికి మళ్ళీ సిద్ధమవుతూ ఉన్నారా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. కారణం ఏంటి అంటే కనుక ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత వెంటనే అతని యొక్క రియాక్షన్ మీ అందరికీ చూపించాను నేను, ఏ విధంగా అతను సెలబ్రేట్ చేసుకున్నాడు. తర్వాత అతను మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏంటంటే అది ఫస్ట్ వికెట్ పడింది అని చెప్పి మాట్లాడాడు. ఫస్ట్ వికెట్ పడింది, ఇంకా మేము పడగొట్టాల్సినటువంటి వికెట్లు ఇంకా చాలా ఉన్నాయి అని మాట్లాడాడు. అంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడకుండా విద్యార్థులకు న్యాయం జరిగిందనో లేకపోతే మేము చేసినటువంటి పోరాటానికి ఫలితం లభించిందనో మాట్లాడకుండా ఫస్ట్ వికెట్ పడింది ధర్మేంద్ర ప్రధాన్ రూపంలో, ఇంకా చాలా వికెట్లు మేము తీయబోతున్నామని చెప్పి పొలిటికల్లీ మోటివేటెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చినట్టుగా అభిజిత్ దిప్కే మాట్లాడాడు. ఇంకా మేము చాలా దూరం వెళ్లాల్సి ఉంది. సరే, వెళ్ళొచ్చు. కానీ ఈ పొలిటికల్లీ మోటివేటెడ్ స్టేట్మెంట్స్ అభిజిత్ దిప్కే ఎందుకు ఇచ్చాడు? దీని వెనక లాజిక్ ఏంటి? ఏం చేయబోతున్నారు? ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఏ ఫెయిల్ అయినట్టుగా మనకు అర్థమవుతోంది. ప్లాన్ ఏ ఏంటి? ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అంశాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా ఇది ఒక పెద్ద ఇక్కడ ఒక స్కామ్ జరిగింది అంటూ ఈ ముసుగులో దేశంలో అల్లర్లని రాజేయాలి, హింస చెలరేగాలి, ఇంకా తద్వారా రైళ్లు, బస్సులు, పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము, ఇలాంటి చాలా పెద్ద పెద్ద కుట్రలకు తెరదీశారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. మోదీ ఒక మాస్టర్ ప్లాన్గానే మనం దీన్ని చూడాలి. అయితే ఇప్పుడు ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కాబట్టి మరి ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి, వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సౌరవ్ దాస్ కానీ, అభిజిత్ దిప్కే కానీ, అశుతోష్ రంకా కానీ, ఇంకా ప్రధానంగా ముగ్గురు కనబడుతున్నారు. ఇంకా ఈ టీమ్ ఫాలోవర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరి కదలికల్ని కూడా చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది? చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇతను రావడమే అమెరికా నుంచి ఊడిపడ్డాడు, అక్కడ ఏదో చదువుకోవడానికి వెళ్ళాడు, అక్కడి నుంచి ఇక్కడికి ఊడిపడ్డాడు సడన్గా ఓవర్ నైట్.
అతను చాలామంది కొంతమంది హీరోని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అతని ఇంటెన్షన్ ఏంటి, ఎజెండా ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పంపిస్తున్నారు, ఏ రూపంలో పంపిస్తున్నారు, హవాలా రూపంలో పంపిస్తున్నారా లేకపోతే ఇంకేదైనా ఇతర పద్ధతుల ద్వారా పంపిస్తూ ఉన్నారా, వచ్చినటువంటి దాన్ని దేనికి ఖర్చు పెడుతూ ఉన్నారు, ఏ విధంగా ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే కేవలం ఒక ముగ్గురు వ్యక్తులు, ఒక ముగ్గురో నలుగురో లేకపోతే 5గురు విద్యార్థులు ఇంత పెద్ద దేశవ్యాప్తంగా ఇంత అల్లకల్లోలం సృష్టించడం అనేది ఈ ఎకోసిస్టమ్ అఫ్కోర్స్ డెఫినెట్గా హెల్ప్ చేసింది. ఎక్కున్నటువంటి లెఫ్ట్ ఎకోసిస్టమ్, పొలిటికల్ ఎకోసిస్టమ్ వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా దీన్ని హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అది చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే వీళ్ళందరూ కోఆర్డినేటెడ్గా పనిచేశారా లేకపోతే ఎవరి ఎజెండా కోసం వాళ్ళు పనిచేశారా, ఈ విషయాలన్నీ కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది, తప్పకుండా ఉంది. ఆ ఫండింగ్ దేనికి ఖర్చు పెడుతున్నారు, దేశ వ్యతిరేక శక్తులతో లేదా సంఘ విద్రోహ శక్తులతో వీళ్ళకి ఏమైనా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖ ఆరా తీస్తోంది. చాలా గోప్యంగా దీని గురించి నిశ్చితంగా దృష్టి సారిస్తుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇదంతా కూడా జరుగుతోంది. ఎందుకంటే అనుమానాలు, ఆరోపణలతోటి డెఫినెట్గా ప్రభుత్వం దగ్గర కొంత డేటా ఉంటుంది, కానీ అది సరిపోదు. డెఫినెట్గా ప్రజల ముందు వీళ్ళు తప్పు చేశారు అని నిరూపించాలంటే ఒక సాలిడ్, స్పష్టమైనటువంటి ఆధారాలు, సాలిడ్ ఎవిడెన్స్ ఉంటే వాళ్ళ అసలు రంగేంటో ఈ దేశానికి తెలుస్తుంది, తెలియాలి కూడా. ఓకే, ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎఫ్సిఆర్ఏ బిల్లు తీసుకురాబోతున్నారు. దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? బహుశా ఈ సెషన్లో ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లును ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా వీళ్ళకి సంబంధం లేనటువంటి బిల్లు నిజానికి. అది ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే రాజకీయ పార్టీలు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలి, కానీ విద్యార్థులకి నీట్ ఎగ్జామ్కి ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయం అది. ఎఫ్సిఆర్ఏ గురించి ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తారా, లేకపోతే ఇంకేదైనా కొత్త ఎజెండా తీసుకుంటారా, లేకపోతే ఇప్పటికే వందే మాతరానికి సంబంధించి దానికి చట్టబద్ధమైనటువంటి ప్రొటెక్షన్ కల్పించడానికి రాజ్యసభలో ఇప్పటికీ బిల్లు ప్రవేశపెట్టారు. మేబీ లోక్సభలో కూడా ప్రవేశపెట్టవచ్చు. దీన్ని అడ్డుకోవడానికి పెద్దగా అవకాశం లేదు, ఎందుకంటే దీన్ని అడ్డుకుంటే డెఫినెట్గా అది సెల్ఫ్ గోల్ అవుతుంది. చాలామంది దృష్టిలో వీళ్ళు విలన్స్ అవుతారు, కొంతమంది వీళ్ళని హీరోలుగా చూస్తున్నారు తెలియక. ఓకే, ఈ దేశాన్ని తమ అధీనంలో పెట్టుకోవడానికి చాలా విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. పర్టికులర్గా అది అమెరికా నుంచి కావచ్చు, యూరోప్ నుంచి కొన్ని ఫోర్సెస్ కావచ్చు, లేదా కొన్ని ముస్లిం దేశాలు ఇక్కడికి వివిధ రూపాల్లో ఫండింగ్ని పంపిస్తూ ఉన్నాయి. ఇది చాలా ఏళ్ళుగా జరుగుతోంది. ఇప్పుడు ఈ యొక్క ఛానల్, ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ బిల్డ్ అయింది కాబట్టి, ఈ బొద్దింకల ప్లాట్ఫామ్ ఒకటి బిల్డ్ అయింది కాబట్టి వీళ్ళని ఎంత బలపరిస్తే మనం ప్రభుత్వం మీద అంతగా బురద జల్లవచ్చు అనేటువంటి ఒక కాన్స్పిరసీ జరుగుతున్నట్టుగా చాలా ఆరోపణలు ఉన్నాయి. సో అది అమెరికా కావచ్చు, లేకపోతే డీప్ స్టేట్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే ఇది సుదీర్ఘ ఉద్యమంలాగా దీన్ని బేస్ చేసుకుని దేశంలో ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి, తద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేకపోతే ప్రధానమంత్రిని దించేయాలి అనేటువంటి ఒక పెద్ద కుట్ర జరిగింది. దీనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే టారిఫ్స్ కానివ్వండి, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కొనండి కానివ్వండి, రకరకాలుగా అమెరికా మన భారత్ని తన దారిలో పెట్టుకోవడానికి, తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి గత కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తూ ఉంది, కానీ మాట వినలేదు. మన ఇంట్రెస్ట్ తోటి మనకు ప్రజలకు ఏం కావాలో అదే చేస్తామని చెప్పి మాకు ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంది, దాని ప్రకారమే మేము నడుచుకుంటామని చెప్పి పలు సందర్భాల్లో అమెరికాకి ముఖం మీద కొట్టినట్టుగా భారత ప్రతినిధులు, మన మంత్రులు, మన ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కొరకరాని కొయ్యలాగా తయారైంది, దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి పర్టికులర్గా అమెరికా భారత్ని టార్గెట్ చేస్తూ చాలా రకాల కుట్రలు చేస్తోంది. సో ఇప్పుడు అనుమానాలు ఎందుకు బలపడుతున్నాయి, ఈ అభిజిత్ దిప్కే గ్యాంగ్ మళ్ళీ ఎందుకు మరొక అల్లర్లకు లేకపోతే మరొక నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారా అనే అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయంటే, రీసెంట్గా జరిగినటువంటి ఈ 20 నుంచి 25వ తారీఖు మధ్యలో ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో తెలిసింది ఏంటంటే, సుమారుగా ఈ నిరసనకారుల ముసుగులో 2500 మంది పాత నేరస్తులు అక్కడ కనిపించారు. వివిధ రకాల మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు, ఇలాంటి పాత నేరస్తులు ఆ యొక్క గుంపులో చొరబడ్డారు. దేనికి? ఇదే స్టోన్ పెల్టింగ్ కానివ్వండి, మహిళల పట్ల మిస్బిహేవ్ చేయడం కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇష్టం వచ్చినటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడడం కోసం కానివ్వండి, దీన్ని హైజాక్ చేశారని అందుకే చెప్తున్నాను. సో ఈ 2500 మంది, ఒకరు ఇద్దరు కాదు, 100-200 కాదు, 2500 మంది నేరస్తులు ఈ యొక్క గుంపులో చొరబడ్డారు. అది ఎలా తెలిసిందంటే, ఢిల్లీ పోలీసులు చెప్తున్నది ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉపయోగించి కనుగొన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకి ఈ బొద్దింకల గ్యాంగ్కి
డైరెక్ట్గా కనెక్షన్స్ ఉన్నాయా, వీళ్ళు పిలిస్తే వచ్చారా లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు వచ్చారా, ఇది ఎస్టాబ్లిష్ చేయాలి. కనెక్షన్ ఉంటే కనుక డెఫినెట్గా ఇది బిగ్ కాన్స్పిరసీనే. వీళ్ళు పిలవకుండానే వాళ్ళు వచ్చారా, ఇదంతా కూడా తెలియాల్సినటువంటి విషయం. ఇక రెండో విషయం, ఇన్ఫ్లుయెన్సర్స్కి, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి, కొంతమంది సెలబ్రిటీలకి, చిన్న టీవీ సీరియల్ నటులకి కూడా కొంత డబ్బుని ముట్ట చెప్పడం ద్వారా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇచ్చేటట్టుగా ట్వీట్లు చేయడము, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడము, ఈ విధంగా కూడా కొంతమందికి ఇచ్చినట్టుగా కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. కొంతమంది పబ్లిక్గా బాహాటంగా వచ్చి మరి ఇలా మాకు డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమని, లేకపోతే వీలైతే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి మాకు మద్దతు తెలియజేయమని చెప్పి ఇవంతా ఎవరిస్తున్నారు, ఎవరికి అవసరం? ఈ అభిజిత్ తిప్కే దగ్గర నిజంగా అంత ఫండింగ్ ఉందా, అంత డబ్బులు ఉన్నాయి, సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చే అంత కెపాసిటీ ఉందా వీళ్ళ దగ్గర? నో. సో డెఫినెట్గా ఎవరో వీళ్ళు వెనకుండి వీళ్ళకి ఉప్పు అందిస్తున్నారు లేదా సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్ట్రెస్ ఆకాంక్షపురి పబ్లిక్గానే చెప్పింది, ఆమెతో పాటు మరికొంతమంది ఈ కంటెంట్ క్రియేటర్స్కి, యాక్టర్స్కి కూడా డబ్బులు ముట్టజెప్పి ప్రభుత్వం మీద బురద చల్లండి అని చెప్పారు అని చెప్పి ఆమె నేరుగా వచ్చి చెప్పింది, పబ్లిక్గా వచ్చి చెప్పింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ విధంగా కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. ఇక మూడో పాయింట్, పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఢిల్లీ పోలీసులు సుమారుగా 480కి పైగా సోషల్ మీడియా హ్యాండిల్స్ని బ్లాక్ చేశారు. ఎందుకు బ్లాక్ చేశారు? అక్కడ పాకిస్తాన్ కేంద్రంగా భారతదేశానికి సంబంధించి, పర్టికులర్గా ఈ జంతర్ మంతర్ వేదికగా, ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లు, నిరసనలకు సంబంధించి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని, ఫాల్స్ ప్రోపగండాని నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమీ జరగకుండానే అంత జరిగింది, ఇంత జరిగింది, మొత్తం అక్కడ విధ్వంసం జరుగుతోంది, ఒకరిద్దరికి గాయాలు జరిగితే 100 మంది గాయపడినట్టుగా, లేకపోతే ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఈ పాకిస్తాన్ బేస్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇది వెంటనే మన యొక్క ఢిల్లీ పోలీసులు గుర్తించారు. మొత్తం 480కి పైగా సోషల్ మీడియా, పాకిస్తాన్కి చెందినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ని బ్లాక్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఇవన్నీ డాట్స్. గత వారం 10 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు ఉదంతా. ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలన్నీ కూడా నిజానికి వీళ్ళకంత కెపాసిటీ లేదు, కానీ ఎవరు వెనుకుండి నడిపిస్తున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి, ముక్కలు చేయడమైన దేశాన్ని, విచ్ఛిన్నం చేయడమైన దేశాన్ని, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అనుమానాల్ని నివృత్తి చేసుకోవాలి, ఆధారాల్ని పబ్లిక్ ముందు, దేశ ప్రజల ముందు పెట్టి తీరాలి. ఎస్, ఇదొక పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్స్ విషయం. నెక్స్ట్ మీకు గుర్తుండే ఉంటుంది, అమెరికా ఎంబసీ ఒక డిమాన్స్ట్రేషన్ అలర్ట్ ఇచ్చింది. ఎప్పుడు? జూలై 17వ తారీఖున ఒక అలర్ట్ ఇచ్చింది. ఏమని? అమెరికా పౌరులెవరు కూడా 20వ తారీఖున, 21వ తారీఖున సెంట్రల్ ఢిల్లీ అంటే జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల వైపు వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉందని చెప్పి అమెరికా పౌరుల్ని హెచ్చరించింది 3 రోజుల ముందే. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ముందుగానే అమెరికాకి తెలుసు. అందుకనే అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయంటే, డెఫినెట్గా డీప్ స్టేట్తో లింకులు ఉన్నాయా, అమెరికాతో లింకులు ఉన్నాయా, సిఐఏతో లింకులు ఉన్నాయా, అది ప్రత్యక్షంగా ఉండవచ్చు, పరోక్షంగా ఉండవచ్చు. ఇవన్నీ కూడా తీగ లాగితే డొంక కదిలినట్టుగా కూడా ఇదంతా కూడా చిక్కుముడుల్ని విప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఇన్ పర్టికులర్ హోంమంత్రిత్వ శాఖ, అమిత్ షా గారు దీనిపైన కీన్గా ఫోకస్ చేస్తూ ఉన్నారు. మరొకసారి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకూడదు. ఇలాంటి అల్లర్లు, నిరసనలు, ఆందోళనలు సుదీర్ఘకాలం అనే కాదు, 4-5 రోజులు జరిగినా కూడా మన దేశం యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది. దాంతోపాటు మరికొంతమంది వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లెక్కలు మొత్తం కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరమైతే డెఫినెట్గా ఉంది. ఈ బొద్దింకల బండారం ఏంటో కూడా బయట పడాలి. ప్రస్తుతానికి ఒక సీక్రెట్ రిపోర్ట్ ఉందని చెప్తున్నారు అమిత్ షా చేతుల్లో. ఆ సీక్రెట్ రిపోర్ట్ ఏంటో బహుశా దానిపైన నిశితంగా గమనిస్తూ ఉన్నారు వివిధ విభాగాలు, భద్రతా దళాలు, పోలీసులు. వీటికి సంబంధించి చాలా తరువుగా ఎగ్జామిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు మొత్తం దీని ఆధారాలతో పట్టుకొని వీళ్ళ యొక్క అసలు రంగు ఏంటో, నిజస్వరూపం ఏంటో బయట పెట్టాలి, దేశ ప్రజల ముందు పెట్టాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 3-4 చూసి కొంతమంది వీళ్ళని ఏదో నేషనల్ హీరోలుగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు హీరోలా జీరోలా అనేది త్వరలో తేలిపోతుంది. అన్ని లెక్కలు కూడా బయట పెట్టేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఈ బొద్దింకల బ్యాచ్కి సంబంధించి, వీళ్ళ లింకులకు సంబంధించి, గత నెల రోజుల నుంచి వీళ్ళు చేసినటువంటి హడావుడికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి? ఎవరున్నారు వీళ్ళ వెనుక? వీళ్ళ ఎజెండా ఏంటి? ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? మీ ఒపీనియన్స్ని తప్పకుండా మీరు షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద జై హింద్ అని కూడా కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.